హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు వాళ్ళకి మజాకా అండ్ శబ్ద వంటి సినిమాలు ఆప్షన్ గా ఉన్నా కూడా మన వాళ్ళు మాత్రం డ్రాగన్ సినిమాకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. కంటెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ అని ఊరికే అనరు. ఎవరో తెలియని యాక్టర్ డబ్బింగ్ ఫిల్మ్ ఈ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ గడిచిన వీకెండ్ వచ్చిన కలెక్షన్స్ తో వాళ్ళు వేడిగా 100 కోట్ల గ్రాస్ దాటేసి ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ ఫిల్మ్. ఇక మజాకా అండ్ శబ్దం కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా మంచి నెంబర్స్ పెట్టాయంటేనే అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారు. ఇక తండేలి మార్చ్ 7th ఓటీటీలోకి రాబోతుండగా నిన్నైతే మరోసారి గ్రోత్ చూపెడుతూ 40 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక ఇండియా వైడ్ చూసుకుంటే ఓవరాల్ గా అన్ని సినిమాల్ని డామినేట్ చేసింది చావా ఫిల్మ్. ఇండియాలో హిందీ నెట్ పరంగా బాహుబలి 2ని శ్రీ 2 ఫిల్మ్, శ్రీ 2ని పుష్ప 2 బీట్ చేస్తే ఇప్పుడు పుష్ప 2 పై ఉన్న థర్డ్ వీకెండ్ కలెక్షన్స్ రికార్డ్ ఈజీగా బ్రేక్ చేసింది చావా ఫిల్మ్. అండ్ వరల్డ్ గా 700 కోట్ల వైపు దూసిపోతుంది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా శబ్దం విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 50 లక్షల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 40 లక్షలు అండ్ డే 3 కూడా 40 లక్షలు కలెక్ట్ చేయడంతో 3 డేస్ క్రాస్ 1.3 కోట్లకి చేరుకోగా షేర్ 60 లక్షల రేంజ్ లో ఉంది. బట్ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 1.5 కోటి వరకు షేర్ అయితే అవసరం. ఇక తమిళనాడులో కూడా డీసెంట్ నెంబర్స్ ని పెట్టిన ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా హిట్ అనిపించుకోవాలంటే కనీసం 10 కోట్ల షేర్ అయినా అవసరం అని చెప్పొచ్చు. టాక్ చూస్తే డీసెంట్ గా ఉంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక మజాకా విషయానికి వస్తే డే 5 మరోసారి గ్రోత్ చూపిస్తూ 77 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఓవరాల్ షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 1,56 లక్షలు, సీడెల్లో 65 లక్షలు అండ్ ఆంధ్రాలో 1.8 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 7.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 78 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన మజాకా ఫిల్మ్ 5 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 4.78 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 9.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11.5 కోట్లు కావడంతో మరో 6.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఈ రోజు నుంచి ఎలా హోల్డ్ చేస్తుందో. ఇక తండేల విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 24 డేస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ నిన్న ఓవరాల్ గా 40 లక్షల వరకు గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేయడంతో ఓవరాల్ కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 19 కోట్ల 80 లక్షల వరకు చేరుకున్న ఈ ఫిల్మ్ మరో 20 లక్షలు కలెక్ట్ చేస్తే 20 కోట్ల మార్క్ ని అందుకుంటుంది. ఎందుకో అక్కినేని హీరోలు బెంచ్ మార్క్స్ ని టచ్ చేద్దామన్న ప్రతిసారి కూడా ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉంది. ఇక సీడెల్లో 6.3 కోట్లు, ఉత్తరాంధ్రలో 6.8 కోట్లు కలెక్ట్ చేస్తూ ప్రాఫిట్ జోన్ లోకి రాగా ఈస్ట్ లో 3 కోట్లు, వెస్ట్ లో 2 కోట్ల 14 లక్షలు, గుంటూరులో 2.4 కోట్లు, కృష్ణాలో 2.2 కోట్లు వ్యాన్, నెల్లూరులో 1.4 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 24 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 44.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 72.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.3 కోట్లు, ఓవర్సీస్ లో 4.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన తండేల్ ఫిల్మ్ 24 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 53.3 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 93.7 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 15 కోట్ల పైన ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఈ మూవీకి నిన్ననే లాస్ట్ బిగ్ డే కావడంతో ఇవే ఫైనల్ కలెక్షన్స్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇక రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో నిన్న 2 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. ఒక డే 5 తప్పితే మిగిలిన 9 రోజులు కూడా తెలుగు స్టేట్స్ లో 1 కోటికి తగ్గని గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ షేక్ చేసింది. దాంతో 10 డేస్ కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. దాంతో 10 డేస్ క్రాస్ తెలుగు స్టేట్స్ లో 15.7 కోట్లకి చేరుకోగా షేర్ 8.7 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 5.2 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక తమిళనాడులో 58 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇప్పుడు 75 కోట్ల వైపు పరుగులు తీస్తూ ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10.5 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 25 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 53 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ 110 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు కావడంతో ఇప్పటివరకు 28 కోట్ల పైన ప్రాఫిట్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. అలా డబ్ చేసిన 2 మూవీస్ తోనే ఇక్కడ బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోగా రే రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రదీప్ రంగనాథన్. ఇక చావా విషయానికి వస్తే నిన్న మరోసారి 25 కోట్ల పైన నెట్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ములేపగా థర్డ్ వీకెండ్ నెట్ 60 కోట్ల 10 లక్షల రేంజ్ లో ఉంది. సో ఇంతకు ముందున్న పుష్ప రికార్డ్ బ్రేక్ అయినట్టే అలా ఇండియాలో నెట్ 472 కోట్లకి చేరుకోగా గ్రాస్ 550 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 77 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 17 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 625 కోట్ల రేంజ్ లో ఉండగా ఇప్పుడు 700 కోట్ల వైపు దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. ఈ వీక్ అంతా కూడా మంచిగా హోల్డ్ చేయగలిగిందంటే మాత్రం ఫుల్ రన్ లో 750 కోట్లు టచ్ చేయడం పక్కా. అండ్ ఈ మార్చ్ 7th తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉండడంతో చిన్న పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఓవరాల్ కలెక్షన్స్ లో ఇంపాక్ట్ అయితే క్లియర్ గా చూడొచ్చు. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. చావా అండ్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.